ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ 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 ఏంటయ్యా? సార్ రుద్రరాజ్ సార్ 1 మినిట్ లేట్ అయినా రానివద్దన్నారు సార్. కానీ గంగేమో అరగంట పైన లేట్ వచ్చింది సార్. సారీలు పెద్దోరు. ఫస్ట్ డేనే లేట్ గా వస్తే ఎలా చెప్పు? ఇందులో నా తప్పేమీ లేదు పెద్దోరు. అసలు ఏమైందంటే ఓహో, నా కర్మ పెద్దోరు, నా కర్మ. ఇది కూడా నా మీద పగబట్టింది. టైం చూసుకుని తెగిపోయింది. నా శంగు కాంటా పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చా. ఇది గుచ్చుకుపోయి కాల్ చూడండి ఎట్టా అయిందో. పాపం, నా టైం బాగాలేదు పెద్దోరు. సరే పద, నీ టైం బాగుందో లేదో చూద్దాం. సార్ 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 దిలే. రామ్మా. ఏడ్చెత్తున్నారు లోపల. రా, నువ్వేమీ మాట్లాడకుండా ఎక్కడే నిలబడు. నేను లోపలికెళ్ళి టైం కరెక్ట్ చేసుకుని వస్తాను. ఓకేనా? పెద్దరు పెద్దరు. రుద్రా, నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. టైంకి డ్యూటీకి రాని వాళ్ళ కోసం మాట్లాడి వేస్ట్. అది కాదు నాన్న, ఈ విలేజ్ లో బస్సులు టైంకి రావు. ఆటో వాళ్ళు తక్కువ ఛార్జీకి రారు. వాళ్ళ ఇబ్బంది కూడా మనం ఆలోచించాలి కదా. ఇబ్బంది పడే వాళ్ళ గురించి కాదు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అంటే ఎప్పుడూ నువ్వే చెప్తావుగా, మన దగ్గర పనిచేసే వాళ్ళని మన ఇంట్లో వాళ్ళలా చూసుకోవాలి, అది చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా అని. అది మనుషుల గురించి. అంటే నా దయ్యన్నా మనుషులు కాదా? నన్నెవరిని ఇబ్బంది పెడుతున్నాను? ఆ రోజు మీ దగ్గర డబ్బులు తీసుకున్నానని మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారా? అయినా మీ డబ్బులు మీ మొహాన్ని కొట్టేశారు కదా. అయినా నేను కావాలని ఆలస్యంగా వచ్చానా? అసలు పెదనాన్న కాళ్ళకి వేసుకోవాల్సిన చెప్పులు చేతులకు వేసుకొని వచ్చింది. సెన్స్లెస్ ఫెలో. చెప్పులు తెగిపోతే చేత్తో పట్టుకోక కాళ్ళతో అట్టుకుంటారా? అయినా మాదేమైనా వర్ధన్ కుటుంబమా? ఆర్యవర్ధన్ గారికి బోట్లు వేయడానికి ఒకరు, గొడుగు పట్టుకోవడానికి ఒకరు, కారు తోలడానికి ఒకరు, కోట్ వేయడానికి ఒకరు ఉండడానికి. ఏదో మాది మధ్య తరగతి జీవితం. మీకు బుద్ధి ఉంది కదా, ఈ రోజుకి ఒకేయండి. సెక్యూరిటీ, సెక్యూరిటీ, రుద్రా, సెక్యూరిటీ, రుద్రా. ఒక్క నిమిషం, కోపడుకో. అంటే పెద్ద పిచ్చిదాన్ని, బుద్ధి లేదు నాకు. సారీలు, నానేమైనా తప్పుగా మాట్లాడుంటే అది కాదు నాన్న. గంగలా మాట్లాడుతుంది గాని మనసులో ఏముండదు. తనకి ఈ జాబ్ చాలా అవసరం. వాళ్ళమ్మ ట్రీట్మెంట్ కోసం చాలా కష్టపడుతోంది. నీకిష్టం లేదు అంటే వద్దు. కాకపోతే నేను నీకు మాటిస్తున్నాను, ఇంకొకసారి లేటుగా రాదు. వస్తే జాబ్లోంచి తీసేయ్. ఈ ఒక్కసారికి తన్ని కాదు, నన్ను క్షమించానుకో. పెదనాన్న, ఈసారి 1 సెకండ్ లేట్ అయినా నేనే క్షమించాను. ఈసారికి నువ్వు క్షమించేశావు. అంతే అంతే అంతే. లే, నువ్వు హ్యాపీగా జాబ్ చేసుకో. కాకపోతే రేపటి నుంచి టైంకి రా, లేదంటే నన్ను కూడా పొమ్మంటాడు. మరి అంత కఠినమా? కష్టాన్ని దగ్గర నుండి చూసినాడు కఠినంగానే మారతాడమ్మా.
అంటే ఓ, టాటా. పిచ్చి పిల్ల. కోపి 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 హే కోపి, ఏం డూయింగ్? ఆంటీ ఎన్నిసార్లు చెప్పాను మీకు, డోంట్ కాల్ మీ లైక్ ఓపీ అని. ఇట్స్ ఓకే కోడలి పిల్ల, నువ్విలా ఇంట్లో కూర్చొని చీర నలగకుండా కడుపు పండకుండా ఉంటే వాట్ ప్రాఫిట్ మనకి? వాట్ డు యు మీన్ ఆంటీ? హే, యూ డోంట్ అండర్స్టాండా? నువ్వు ఆ సూపర్ మార్కెట్కెళ్ళి ఆ పని ఈ పని చూసుకుంటూ ఉంటే ఏదో ఒకటే ఆ రుద్ర నీకు అన్ని వర్క్స్ అప్పు చెప్పేస్తాడు. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. వాట్? నేను ఆ ఉప్పులు పప్పులు అమ్ముకునే ప్లేస్ కి వెళ్ళి వాట్ చేయాలా? నాన్సెన్స్. డూ యు నో మై ఎయిమ్? ఓ పెద్ద మాల్ కన్స్ట్రక్ట్ చేసి డిఫరెంట్ స్టోర్స్ పెట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేస్తా, అంతేకాని హే కోపి, ఫస్ట్ జంప్ ఉట్టే, నెక్స్ట్ యూ జంప్ హెవెన్. ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే ఇదే. అయ్యో ఆంటీ, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అయ్యోనో కుయ్యోనో, గో గో సూపర్ మార్కెట్, గో గో యారు, గో 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 Auntie, oh God, గో. God, Auntie, listen to me. You listen please. Come. Oh, what the hell? Hey వీరు. Wait. నేను coming. Wait. Auntie, Come. leave me. హే వీరు, బయటికెళ్తున్నావా? అవునంటీ. కొంచెం ఏమీ అనుకోకుండా మా కోపిని కాస్త సూపర్ మార్కెట్ దగ్గర డ్రాపింగ్ చేస్తావా? సూపర్ మార్కెట్? యాక్చువల్లీ తనకి బిజినెస్ చేయాలని. ఐ నో దట్ డిసైడ్. Auntie, అది డెజర్ట్ కాదు, డిజైర్. ఐ నో యు సైలెంట్ కోపి. వీరు, యు డ్రాపింగ్ ప్లీజ్. గుడిని మింగేయాలని ఆంటీ, గుడిలో లింగాన్ని మింగేయాలని ఇషిక, మిమ్మల్ని కోనేట్లో ముంచేయాలని నేను. వీరు, ఆ, డ్రాపింగ్ ప్లీజ్. చలో ఇషిక, ఐల్ డ్రాప్ యూ. Auntie, Go. God. Go. God bless you. Thank you, Viru. Go fast. అమ్మయ్యా. ఏటి బావా, ఏ ఆట డ్రాప్ చేయకుండా ఆడుతున్నావు? పైగా అప్పు చేసి. పేకాట ఆడాలంటే దమ్ము ఉండాలి. దమ్ము అంటేనే పైడరాజు అంటే దమ్ము. అలాంటి డ్రాప్ ఎందుకు వేస్తాడు? అయినా పేర్లోనే ఉందరా రాజు అని. ఈడేమో ఇస్పేట్ రాజు, మా అక్కేమో డైమండ్ రాణి.